గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మాక్సిమం కొరియోగ్రాఫర్స్ అంటే గనక కంటెస్టెంట్ అయిన తర్వాత అవుతూ ఉంటారు. అవును. మీరు డైరెక్ట్ గా బ్యాక్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు కొరియోగ్రాఫర్. మీకు అనిపించిందా నేను దీన్ని హోల్డ్ చేయగలనా లేదా, హ్యాండిల్ చేస్తానా లేదా అని? చేయగలుగుతానా, వీళ్ళు నాకు ఇచ్చారు టీమ్ ని అంటే అసిస్టెంట్ గా చేయడం వేరండి. అసిస్టెంట్ గా చేయడం వేరు, ఎందుకంటే మాస్టర్ మీద పడిద్ది మొత్తం ప్రెజర్ అంతా. మంది ఇందులో మెయింటెనెన్స్ ఏమి ఉండదు, సాంగ్ కంపోజ్ చేసి పడుకుంటే చాలు, ఎడిట్ చేసి పడుకుంటే చాలు. ప్రెజర్ అంతా ఆయన మీద ఉంటది, మనం ఓన్లీ కంపోజ్ చేయడం. ఇంకా డైరెక్ట్ నేను అక్కడికి వచ్చిన తర్వాత నా సాంగ్ ఏమన్నా అయితే నన్నే అంటారు, చాలా టెన్షన్ అయింది. దాని తర్వాత ఒక్క సాంగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఓకే పోయింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ని, డాన్సర్స్ ఇలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కొత్త వాళ్ళు వస్తే వీళ్ళని వదిలేస్తూ ఉంటారా, లేకపోతే సెకండ్ ఛాన్సెస్ ఏమన్నా ఇస్తారా? ఎవరు బాగా చేస్తున్నారు అనిపిస్తే అలా. ఇప్పుడు నేను సీజన్ చేశాను డి ప్రీమియర్ లీగ్, ఇప్పుడు నెక్స్ట్ చేసింది డి సెలబ్రిటీ అని ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది, సీరియల్ యాక్టర్స్ తో సెలబ్రిటీస్ తో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం గ్యాప్, ఒక సీజన్ చేసాం కదా గ్యాప్, ఇంకా కొంత వేరే కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారు. ఎంత ఉంటదండి మామూలుగా రెమ్యూనరేషన్? ఎలా ఇస్తారు? మంత్లీ ఇస్తారా, ఒక సాంగ్ కి ఒక ఎపిసోడ్ కి అలా ఇస్తారా? షెడ్యూల్ లెక్కనండి, సాంగ్ కి ఇంత అని ఇస్తారు. ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? నాకు 30,000 ఇచ్చారు ఒక సాంగ్ కి 30,000. మీ ఇన్స్పిరేషన్ చూద్దాం, మీ టీచర్ ని చూసాం కదా, మీ ఇన్స్పిరేషన్ చూద్దాం. అసలే మీకు ఏ పిక్ కూడా మీ హీరోయిన్ గుర్తుపట్టేలా లేదండి. అంటే నేను టోటల్ ఆన్ స్క్రీన్ లో ఒకలా, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు నిజంగా. ఓకే, సో చెప్పండి, మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు యశ్వంత్ మాస్టర్. మనం థియేటర్ లో పేపర్లు ఇస్తాం, ఆయన టీవీలో వస్తే నేను టీవీ ముందు పేపర్. ఎందుకంతలాగా ఎందుకు తెలియదండి, ఆయన కొరియోగ్రఫీలో ఒక ఏదో ఎక్సైట్మెంట్. అందరు కొరియోగ్రఫీ ఒకలా ఉంటది, యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ వేరేలా ఉంటది, టోటల్ డిఫరెంట్ ఉంటది. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటది అంటే స్టార్టింగ్ నుంచి అలా తీసేసి ఒక బ్లాస్ట్ వేస్తాడు, ఒక ట్విస్ట్ ఏదో ఒకటి. అది అప్పటి నుంచి ఆయన యశ్వంత్ మాస్టర్ ఏంటి కలిసిన తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడారు? బాగా చేస్తున్నావు నువ్వు, నేను చూస్తున్నా నీ పర్ఫార్మెన్స్ ఇలానే కంటిన్యూ చేయి, చాలా బాగా చేస్తున్నావు, ప్రతిదీ కొత్తగా చేస్తున్నావు నువ్వు, నేను బాగా సపోర్ట్ చేసి నువ్వు ఇలానే చేయి, నువ్వు ఈ సీజన్ విన్ అవుతావు, నేను ప్రతి పర్ఫార్మెన్స్ చూస్తాను అని చెప్పేసి నాది ఒక సాంగ్ స్టోరీ కూడా పెట్టారు. నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ డి సీజన్స్ అని పెట్టి నువ్వు విన్ అవుతావు అని చెప్పేసి స్టోరీ మెన్షన్ చేశారు. ఆ రోజు అయితే అబ్బా ఇంకా నేను నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే ఆయనతో మాట్లాడితే చాలా అనుకుంటాను. ఆయనతో నాకు ఎందుకంటే అండి, ఆయనతో నాకు మాస్టర్తో క్లోజ్ అవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు ఆయన అక్కడే ఉండాలి, యశ్వంత్ మాస్టర్ అక్కడే ఉండాలి. ఆయనతో నాకు క్లోజ్ అవ్వడం కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళతో దగ్గరలో ఉండాలి. లేదు ఆయన అంతే, నాకు అట్లా కనపడాలి. మీరు చేస్తున్నప్పుడు కూడా యశ్వంత్ మాస్టర్ లా చేయాలి అనుకుని చేస్తారా? ఆయనతో ఎప్పటికైనా వర్క్ చేయాలి, యశ్వంత్ మాస్టర్ తో కలిసి వర్క్ చేయాలని. మీరు ఇంతలాగా చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కానీ ఏంటి ఆ రీజన్స్ మీరు డీన్ వదిలి వెళ్ళిపోవడానికి? లైక్ ఎలిమినేట్ అయిపోయారు కదా, అదే అంటే వాళ్ళు కొంచెం గ్రాంటెడ్ గా తీసుకున్నారా బాగా చేస్తున్నామని అందరు అనేసరికి? అలా ఏం లేదండి, పర్ఫార్మెన్స్ బట్టి అక్కడ మాది మేము చేసిన పర్ఫార్మెన్స్ లో చిన్న మిస్టేక్ ఉందని చెప్పారు, జడ్జెస్ చెప్పారు. చిన్న మిస్టేక్ ఉందని పర్ఫార్మెన్స్ బాగున్నాయి. నాకు ఆ రోజు రాయలసీమ టీమ్ తో వైజాగ్ టీం, మాకు టీం కి బ్యాట్లు పడింది. అంటే గ్రీష్మాతో పోటీ పడ్డానికి, హైదరాబాద్ టీమ్ తో పోటీ పడ్డానికి, షూట్ అవుట్ హైదరాబాద్ ఉస్తాస్ తో పోటీ పడ్డానికి సైరా రాయల్స్ టీమా లేదా వాల్తేరు వారియర్స్ అని పోటీ పెట్టారు. అందులో ఇద్దరు ఈక్వల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కాకపోతే మా దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. అది ఓకే, ఇంకా దానివల్ల ఆగిపోయాను. 0 to హీరో ఇన్స్పిరేషన్ అయితే మీరు మైనస్ నుంచి ఇన్ఫినిటీ వెళ్ళిపోయారు, అది మీ జర్నీ ఇక్కడ తెలుస్తోంది. సో ఇదంతా ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటది? మళ్ళీ ఇంకోసారి అలాంటి మిస్టేక్లు చేయొద్దు. మిడిల్ స్టార్టింగ్ నుంచి మంచిగానే వెళ్ళాను, మిడిల్ లో చెప్పాను కదా ఆ రోజు లేట్ అయిందని, అక్కడ మైనస్ పడ్డది.